సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా 10,000లలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా ధవలవర్ణుడా నా ప్రియుడా నిన్ను చూడాలని ప్రేమ ఉండాలని నేనాశించుచున్నాను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను యేసయ్యా నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను మరొకసారి చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా మహోన్నతుడా
10,000లో 10,000 నీవు అతి సుందరుడా, నా ప్రాణ ప్రియుడవు నీవే 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 నీవే. శారోను పుష్పమా, అందరూ కలిసి స్వరమెత్తి సుందరుడా సుందరుడా యేసయ్యా మహోన్నతుడా. జీసస్ డెత్, యేసు మరణము అనే దాన్ని మనము ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. ఈ మాటను నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు వారు మరణించలేదు అనే మాటను కొంతమంది నమ్మని వాళ్ళు చాలామంది మనకు కనబడతారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు, ఆయన చనిపోలేదు, ఆయన సమాధి చేయబడలేదు, ఆయన తిరిగి లేవలేదు అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియులరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదురు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ హెబ్రీ పత్రికలో నుండి 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. యేసు మరణము అనేది ఈరోజు మన ధ్యానాంశము. ఈ అంశాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో యేసు ప్రభువారు ఆయన ఏం చేశారంటే ఆయన సిలువను సహించెను అనే మాట మనకు కనబడుతుంది. హీ ఎండ్యూర్డ్ క్రాస్, ఆయన సహించెను. ఆయన ఏమి సహించెనో ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. అయితే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభువారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టాడు. తన ముందు సిలువ ఉంది, సిలువ తర్వాత ఆనందం ఉంది. ఆ ఆనందం ఏంటి? మనం అందరం కూడా రక్షించబడి ఇలాగ దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తున్నాం, ఆయన గొప్ప చేస్తున్నాం. ఇదంతా కూడా యేసు ప్రభువారికి కలిగే ఆనందం. ఈ ఆనందం యేసు ప్రభువారికి కలుగుతుందని ముందుగానే చూచి ఆయన ఏం చేశారంటే అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. మీరు అవమానిస్తున్నారా, నన్ను నా మీద ఉమ్మి వేస్తున్నారా, ఇట్స్ ఓకే. నా యొక్క గడ్డపు వెంట్రుకలను పెరికి వేస్తున్నారా, ఇట్స్ ఓకే. నా యొక్క ముఖం మీద ఒక వస్త్రాన్ని పరిచి లేక ముసుగు వేసి నన్ను కొట్టి, నిన్ను కొట్టిన వారెవరో ప్రవచించు, నువ్వు ప్రవక్తవు కదా అని అవమానిస్తున్నారా, ఇట్స్ ఓకే.
ఎందుకో తెలుసా, నాకు ఒక ఆనందం ఉంది. ఈ సిలువ సహించిన తర్వాత సిలువ ద్వారా అనేక మంది నరకములో నుండి పరలోకానికి రాబోతున్నారు. అది నా ఆనందం. అందుకని ఇప్పుడు అవమానాన్ని నేను నిర్లక్ష్యపెడుతున్నాను. దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుందంటే, డిస్రిగార్డింగ్ ఇట్స్ షేమ్. నేను ఆ అవమానాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే నా ముందు ఆనందం ఉంది. ద జాయ్ ఈస్ అవైటింగ్ ఫర్ మీ. అందుకని నేను అవమానాన్ని నిర్లక్ష్యపెడుతున్నాను. ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే, అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించుచున్నాను. సిలువ అనేది నా మీద మోపబడింది. దాన్ని మోస్తూ నేను కొండలలో నుండి, నేను పిలాతు నాకు అన్యాయపు తీర్పు తీర్చాడు, అక్కడి నుంచి బయలుదేరి నేను గొల్గతాకు వెళుతున్నాను. ఈ గొల్గతాకు వెళుతున్నటువంటి ఈ మార్గములో ఎన్నో రకాలుగా నేను హింసించబడుతున్నాను. ఈ సిలువ అనే దాన్ని నేను సహించుచున్నాను. ఇది సహించాలి, ఈ శ్రమలను నేను అనుభవించాలి అని పాత నిబంధన కాలములో ఉన్నటువంటి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. They prophesied, the many prophets of the Old Testament, they prophesied about my suffering. నా శ్రమలను గూర్చి, నేను శ్రమ పడతాను అని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రవచించిన విషయములు ఎలాగు నెరవేర్చెను. అపొస్తలుల కార్యాలు 3:18 ఈ మాట ఉంది. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురించిన విషయములను ఎలాగు నెరవేర్చెను. ఈ సిలువ ద్వారా ఆయన నెరవేర్చాడు. లూకా 24వ అధ్యాయం 26-27 వచనాల్లో, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాడు. లేఖనాలు, మోషే ఇంకా ప్రవక్తలు వీళ్ళందరూ కూడా నన్ను గూర్చి ఎలాంటి మాటలు చెప్పారు, నా మరణాన్ని గూర్చి ఎక్కడెక్కడ ఏమేమి ప్రస్తావించారు అనే విషయాలన్నీ కూడా యేసు ప్రభువారు సుస్పష్టంగా వారికి అనగా శిష్యులకు తెలియపరిచాడు. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ యేసు ప్రభువారు పట్టబడి చనిపోవటం కాదు, ఆయన చనిపోవటానికి ముందు హీ వాజ్ టాకింగ్ టు హిస్ డిసైపుల్స్ అబౌట్ హిస్ క్రూసిఫిక్షన్. ఓల్డ్ టెస్టమెంట్లో చూస్తేనేమో ప్రాఫిట్స్ మాట్లాడారు, న్యూ టెస్టమెంట్లోకి వచ్చేసరికి క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు? నేను సిలువ వేయబడబోతున్నాను, మనిషి కుమారుడు అప్పగింపబడబోతున్నాడు. ఆ అప్పగించబడినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, నా మీద దొమ్మిగా వచ్చి నన్ను పట్టుకుంటారు, నన్ను కొడతారు, నన్ను సభకు అప్పగిస్తారు, నన్ను చిత్రవద చేస్తారు, నాకెంతో శ్రమ నాకు వచ్చేటట్టుగా చేసేటటువంటి వారుగా ఇదిగో ఈ ప్రజలందరూ కూడా ఉంటారు అని ప్రభు చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ శిష్యుల మనసుల్లోకి అది చొచ్చుకుని పోలేదు. చాలాసార్లు కూడా మనం కూడా అంతే. ఎన్నోసార్లు దేవుని వాక్యాలు మనం వింటాం, మన మనసుల్లోకి ఆ వాక్యాలు వెళ్ళవు. ఆ వాక్యాలు వెళ్ళకుండానే అలా ఉండిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాక్యం మన గుండె లోతుల్లోకి వెళ్ళి అది అక్కడ నివసించేటట్టుగా మనము అనుమతి ఇవ్వం. మన మనసు దగ్గరే దానికి అడ్డుకట్ట వేసేస్తాం. కొన్నిసార్లు మనసులో నుంచి ఆ మాటలు వెళ్ళిపోయేటట్టుగా అయిపోతూ ఉంటాయి. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనము మనసులోకి వచ్చిన మాట హృదయంలో చేరుకొని హృదయములో నుండి జీవితంలోకి అది క్రియారూపకంగా బయటకు వచ్చినట్లయితే అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. యేసయ్య సిలువను సహించాడు. యెషయా గ్రంథం 53:12లో, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును,
ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేయువారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. యేసు క్రీస్తు ప్రభువారు తిరుగుబాటు చేసే వాళ్ళ కోసం ఆయన విజ్ఞాపన చేశాడు. తన ప్రాణాన్ని సిలువను సహించి ధారపోశాడు. యెషయా 53:11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. ఈ సిలువ మరణం ద్వారా యేసు ప్రభువారు అనేకులను సిలువను సహించటాన్ని బట్టి దోషులను నిర్దోషులనుగా చేస్తున్నాడు. పాపులను పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. దొంగను పరదైసులోకి తీసుకెళ్ళాడు. అభాగ్యులమైన మనల్ని, పాపములో చిక్కుకొని మగ్గిపోతున్న మనల్ని యేసయ్య ప్రేమించి ఆ జీవము గల దేవుడు మనందరినీ కూడా ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణము పెట్టునంతగా ఆయన ప్రేమించి మనందరినీ కూడా నిర్దోషులుగా చేశాడు. సిలువను సహించిన యేసు ప్రభువారు. ఇక రెండవ విషయం, హీ టేస్టెడ్ డెత్. ఆయన రుచి చూచెను. హీ టేస్టెడ్, ఆయన మరణమును రుచి చూచెను. మరణాన్ని ఏం చేశాడంటే హీ టేస్టెడ్. హ్యావ్ యూ టేస్టెడ్ డెత్? నో, ఐ డెంట్. మీరు మరణాన్ని టేస్ట్ చేశారా? మరణాన్ని ఎప్పుడైనా రుచి చూచారా? ఇదేంటి పాస్టర్ గారు, కూర ఇదేమన్నా రుచి చూడటానికి? మరణం అది. మరణాన్ని మేము రుచి చూడటం ఏంటి? దేవుని బిడ్డలారా, యేసు మరణాన్ని రుచి చూచాడు. పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. సమస్త మానవాళి కొరకు యేసు ప్రభువారు మరణాన్ని రుచి చూచారు. తెలుగు బైబిల్ ఏముందంటే దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున అని రాయబడింది. కానీ ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో, కంప్లీట్ జూయిష్ బైబిల్లో ఏముందంటే సో దట్ బై గాడ్స్ గ్రేస్ హీ మైట్ టేస్ట్ డెత్ ఫర్ ఆల్ హ్యుమానిటీ. సర్వ మానవాళి అందరి కొరకు యేసు మరణమును రుచి చూచెను. 10వ వచనంలో ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన, ఆ యేసు ప్రభువారు అనేకులైన కుమారులను కుమార్తెలను మహిమకు తెచ్చుచుండగా యేసు ప్రభువారు మరణమును రుచి చూచి మనందరినీ మరణములో నుండి మహిమలోనికి దాటించుచున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైంది కదా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరణాన్ని ఎందుకు రుచి చూసావు? వై డిడ్ యు టేస్ట్? టు బ్రింగ్ మై సన్స్ అండ్ డాటర్స్ టు ద గ్లోరీ. నా పిల్లల్ని నేను మహిమలోకి తీసుకురావాలా. హల్లెలూయా. మనందరిని మహిమలోకి తీసుకుని రావడానికి వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయడానికి ఆయన తగును. ఆయన సంపూర్ణుడిగా చేయబడ్డాడు. యేసు ప్రభువారు మన కొరకు ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు. కష్టంతో కాదు. విత్ లవ్, విత్ లాట్ ఆఫ్ కన్సర్న్ అండ్ కేర్ హీ లే డౌన్ హిస్ లైఫ్ ఫర్ us. ప్రేమతో, శ్రద్ధతో
నా పిల్లలందరూ కూడా జీవించాలి అనే మనసుతో, మనస్సాక్షితో యేసు ప్రభువారు ఆయన ప్రాణం పెట్టాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆయన ఏం చేశాడంటే ఈ ప్రాణం పెట్టేటప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7-11 మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే యేసు ప్రభువారు రిక్తునిగా చేసుకొనెను. యేసు ప్రభువారు ఏం చేశారంటే తను తానే మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తానే రిక్తుడిగా చేసుకున్నాడు, మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసయ్య ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. యేసు తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రపంచ జనాభా అంతట్లో క్రీస్తును వెంబడించే జనాభా ఎంత అంటే, దేవుని బిడ్డలారా, క్రీస్తును వెంబడించేటటువంటి వాళ్ళ స్థానము మొదటి స్థానం ప్రపంచమంతట్లో. ఈరోజు క్రీస్తును వెంబడించేటటువంటి వారి స్థానం ఎంత? ఫస్ట్ ప్లేస్ వాళ్ళది. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ రియలీ ఫాలో జీసస్. దే ఆర్ ఇన్ ఫస్ట్ ప్లేస్. ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో యేసును వెంబడించేటటువంటి అంతమంది ఇంకా మరి ఏ ఇతరమైనటువంటి వ్యక్తులను వెంబడించే వాళ్ళు ఈ భూలోకంలో లేరు. అందుకే మనం అందరం కూడా ఏం చెప్పాలంటే, ఎంత సంబరపడాలంటే, ఏదో బిక్కుబెక్కుమంట నలుగురు కూర్చొని ఇక్కడ ప్రార్థన చేస్తున్నామమ్మా అన్నట్టుగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సార్వత్రిక సంఘములో, యూనివర్సల్ చర్చ్లో there are so many thousands and lakhs and crores of people. Hallelujah. వేలు, లక్షలు, కోట్లు ఇలాంటి జనం యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి అందుకని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను ఏంటంటే, అన్ని నామముల కంటే పై నామం యేసు నామం. ఈ ప్రపంచంలో ఎంతమంది గొప్ప అన్నా యేసు ప్రభువారు ఒకటి ఎక్కువ. హల్లెలూయా. ఇక ఎవరైనా రాని, ఎంతమంది అయినా రాని, ఎంతమంది రాని, ఒక్కటి ఎక్కువ యేసు ప్రభు. అన్ని నామముల కంటే పై నామం యేసు నామం. హల్లెలూయా. ఎంతమంది నిజంగా సంతోషంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషంగా హల్లెలూయా అని చెప్పండి. ప్రతి నాలుక యేసు ప్రభువాన్ని ఒప్పుకోవాలి. ప్రతి నాలుక యేసు ప్రభు అని, యేసే ప్రభు, యేసే దేవుడు అని అందరూ ఒప్పుకోవాలి. నువ్వు ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. ఆ తర్వాత ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగును. హల్లెలూయా. నువ్వెంత గొప్పడువైనా, ఎంత పెద్ద వ్యక్తివైనా దేవునికి స్తోత్రం. యేసు నామములో నీ పాదములు, నీ మోకాళ్ళు వంగవలసినదే, నీ నాలుక ఒప్పుకొనవలసినదే. ఈ గొప్ప దేవుడు ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే, ఆయన శ్రమలు అనుభవించి ఆయన గొప్పవాడిగా, అన్ని నామముల కంటే పై నామాన్ని పొందినవాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. హల్లెలూయా. ఇక చివరిగా దేవునికి స్తోత్రం. హీ ఆఫర్డ్, ఆయన అర్పించెను. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 చదువుదాం. నిత్యునకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషణగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము
నీ జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈరోజు మీ మనస్సాక్షి ఏం చెప్తుంది? మనస్సాక్షి, కాన్షియన్స్. మనస్సాక్షి అంటే అందరికి తెలుసు కదా. ఎందుకో కానీ నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, ఎందుకో కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు అంటారు కొంతమంది. మనస్సాక్షి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి వారిలో కూడా ఏముంటుంది చెప్పండి? మనస్సు. మనస్సాక్షి లేకపోతే మనిషి కాదు, జంతువు. జంతువులకి మనస్సాక్షి ఉండదు. అప్పుడు వరకు పెంచుకున్న పులిపిల్ల వాళ్ళ బాబునే తినేసింది. చిన్నపిల్ల మనం పాలు పోసి పెంచుతున్నాం కదా అని అంటే, పాలు పోసి పెంచుతున్నాం, పులే కదా, మనం చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ అలవాటు చేసాం, ఏమి కాదు అని అంటే చిన్న ముళ్ళు బాబు గుచ్చుకుంది. అక్కడికి వెళ్ళి బ్లడ్ వస్తుంటే కొంచెం నాలుగుతో ఏం చేసిందంటే నాకింది. నాకుగానే పులి స్వభావం బయటకు వచ్చేసింది. పులి స్వభావం బయటకు వచ్చేసి బాబును తినేసింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పులికి పాలు పోసి పెంచినా, వెజిటేరియనే అలవాటు చేసి పెరుగన్నమే పెట్టినా దాని నైజం మారదు. అది మాంసాహారి, దానికి మనస్సాక్షి లేదు. నా యజమానిని యొక్క కుమారుడు కదా, ఈ కుమారుడు నేను తినకూడదు కదా అని మనస్సాక్షి పులికి, ఏ జంతువుకు మనస్సాక్షి ఉండదు. మనుషులకే మనస్సాక్షి ఉంటుంది. ఆ ఉన్న మనస్సాక్షి చంపుకుంటే వంచనకు గురవుతాం, వంచన చేస్తాం, మోసం చేస్తాం. మనస్సాక్షి చంపుకుంటే వేరే వాడిని మోసం చేసి దగా చేసి వాళ్ళని వదిలిపెట్టి పారిపోతాం. మనస్సాక్షి ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలాంటి పనులు చెయ్యరు. మనస్సాక్షి కలిగినటువంటి వారు క్రమంగా ఉంటారు, ఎంతో పద్ధతిగా ఉంటారు, ఎంతో సరి అయినటువంటి విధానములు ఉంటారు. మనస్సాక్షి చంపుకుని కొంతమంది నీచమైన కార్యాలు చేసేవాళ్ళుగా ఉంటారు. గనుక ఈరోజు మనందరం కూడా చేయాల్సిన విషయం ఏంటంటే, మన మనస్సాక్షిని శుద్ధి చేసే రక్తం యేసు రక్తం. ఈ యేసు రక్తం మన మనస్సాక్షిని ఏం చేస్తుందంటే, దేవుని బిడ్డలారా, ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. అంటే ఎంత థరో క్లెన్సింగ్ అనేది జరుగుతూ ఉంది. అంటే థరో క్లెన్సింగ్ అనేది దేనికి జరగాలి? మనిషి మనస్సాక్షికి జరగాలి. ఈ కంప్లీట్గా ఈ మనస్సాక్షి శుద్ధి చేయబడితే, ఈ మనస్సాక్షి ఏం చేస్తుందంటే, ఈ శుద్ధి చేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఈజీగా దే కెన్ హియర్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని స్వరాన్ని వాళ్ళు వినగలుగుతారు. దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును ఈజీగా వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. దే ఒబే హోలీ స్పిరిట్, దే yield టు హోలీ స్పిరిట్, దే రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దే కెన్ సీ విత్ ఎ క్లియర్ కాన్షియన్స్. శుద్ధమైన మనస్సాక్షితో వాళ్ళు చూడగలుగుతారు. వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వాళ్ళ విధి విధానాలు బాగుంటాయి. కుల ప్రాతిపత్తిన, ప్రాంతీయ ప్రాతిపత్తిన, వ్యక్తిగతమైనటువంటి తారతమ్యాలతో, ఆర్థిక వ్యత్యాసాలతో ఎవరిని మనము కించపరచము, ఎవరిని మనము తక్కువగా చూడము. మనందరం కూడా యేసయ్య పిల్లలం. హల్లెలూయా. మనందరికి కూడా అందరూ సమానంగానే కనబడతారు. శుద్ధి చేయబడిన మనస్సాక్షి. ఈ మనస్సాక్షి శుద్ధి చేయబడితే జీవము గల దేవునిని సేవించుటకు వీలు కలుగుతుంది. హల్లెలూయా. మనస్సాక్షిలో కల్మషం పెట్టుకుని, మనస్సాక్షిని మొత్తం మలినం చేసుకుని, మనస్సాక్షిని చంపేసుకుని, మనస్సాక్షిని ఇష్టం వచ్చినట్టుగా వాడేసుకుంటూ, ఏ మాత్రం కూడా పరిశుద్ధంగా జీవించినటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో, వాళ్ళ జీవితంలో దేవుని బిడ్డలారా
ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునిని సేవించే అవకాశం లేనే లేదు. కాబట్టి అందుకని ఇప్పుడు మనం అందరం కూడా మంచి మనస్సాక్షితో, శుద్ధమైన మనస్సాక్షితో, రక్తంతో కడగబడిన మనస్సాక్షితో, యేసు రక్తములో కడగబడిన మనస్సాక్షితో మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆ జీవము గల దేవునిని సేవించవలననే ఉద్దేశంతో యేసు ప్రభువారు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని బలిగా చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27-28 వచనాల్లో ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రము తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమార్ని నియమించును గనుక ఆ ప్రధాన యాజకుల వలె మొదట తాను సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు గనుక తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. దేవుని బిడ్డలారా, జీసస్ డైడ్ వన్స్ ఫర్ ఆల్. ఒక్కసారి ఆయన అందరి కొరకు, అన్నిటి కొరకు ఒకసారి చనిపోయాడు. ఈ యాజకులు చేసినట్టుగా తమ సొంత పాపాల కొరకు, ప్రజల పాపాల కొరకు రోజు కూడా బలు అర్పించవలసిన అవసరం లేదు. ఇప్పుడు యేసు ప్రభువారు ఈ పని చేయటం వల్ల ఏం జరిగిందంటే, ఒక్కసారి పని చేసి ముగించడం వల్ల జంతు బలి అనేటటువంటిది పాత నిబంధన కాలములో లేవియా కాండములో చెప్పబడిన బలులు అన్నీ కూడా ఒక్కసారిగా యేసు బలితో ఆగిపోయాయి. యేసు దగ్గరికి గొర్రె పిల్లను కానీ, మేక పిల్లను కానీ, లేకపోతే పొట్టేలుని కానీ మనం తీసుకుని రావాల్సిన అవసరం లేదు. మనము ఆ యేసు రక్తముతో కడగబడినటువంటి వారమై మనం అందరం కూడా ఆయన దగ్గరికి వచ్చేసి ఒక్కసారి ఆ పని చేసి ముగించాడు. కాబట్టి మనం అందరం కూడా పరిశుద్ధ పరచబడి ఉన్న ఒక్కసారి ఆ పని చేసినందుకు, ఒక్కసారి యేసు ప్రభువారు అర్పించబడినందుకు హెబ్రీ 10:10 యేసు క్రీస్తు శరీరం ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. యేసయ్య రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెను విరిచి, మీరు దీన్ని తినండి, ఇది నా శరీరము అని యేసు ప్రభువారు చెప్పారు. ఆ తర్వాత యేసు ప్రభువారు ఏమన్నారంటే, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చెయ్యండి అని చెప్పారు. ఎప్పుడైతే ప్రభురాత్రి భోజనం దగ్గరికి వస్తామో, ప్రభు యొక్క బలను సమీపిస్తామో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి రక్తము నా కొరకు ఏం చేయబడింది? కార్చబడింది. ఆయన రక్తము నా కొరకు విరవబడింది అనేటటువంటి విధానములో ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఆయనను గుర్తు చేసుకోవాలి. We need to remember Jesus Christ. We need to remember the death of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఒక్కసారి అర్పించేసుకున్నాడు కదా, అర్పించడాన్ని బట్టి ఆ అర్పణ చేసుకున్న ఆ శరీరములో, ఆ రక్తములో ఈరోజు నీకు నాకు పాలు దయచేశాడు. ఆయన శరీరములో, రక్తములో పాలు పంపులు పొంది మనం పరిశుద్ధ పరచబడేటటువంటి కృప దేవుడు మనకు దయచేశాడు. ఆ శరీరములో పాల్గొనేటటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఇలాగ పాల్గొనడం ద్వారా మనకు అందరికి ఏమొచ్చింది, ఏమి లభించింది, ఏమి లాభం మనకు వచ్చింది అని అంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించిన ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు అర్పించుకున్నాడు, మనకు ఆశీర్వాదాలు వచ్చేటట్టు చేశాడు. అర్పించుకున్నాడు, మనందరికీ ఆశీర్వాదాలు వచ్చేటట్టుగా యేసయ్య చేశాడు. ఆయన ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యము వలన మనమందరం ధనవంతులం కావాలని మనందరి నిమిత్తం కూడా యేసు ప్రభువారు దరిద్రుడయ్యాడు.
మనందరినీ దేవుని దగ్గర తీసుకుని రావాలని యేసు సిలువలో చనిపోయాడు. దేవుని బిడ్డలారా, డెత్ ఆఫ్ జీసస్ డెత్, యేసు మరణము 3 విషయాలు మనకు తెలియజేసింది. 1, ఆయన సిలువను సహించాడు, మరణమును రుచి చూచాడు, తను తానే అర్పణగా మన కొరకు అర్పించుకున్నాడు. అర్పించబడిన యేసు క్రీస్తు ప్రభువారి ఆ అర్పణ ద్వారా మనమందరం కూడా మనస్సాక్షిని శుద్ధి చేసుకుని ఆ జీవము గల దేవునిని సేవిస్తూ ఆయన శరీరములో రక్తములో పాలు పంపులు పొందొచ్చు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమందు నేను వానిని లేపుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు చనిపోయి సమాధి చేయబడి మనందరిని కూడా అంత్య దినమందు మనందరిని కూడా లేపటానికి, మనందరి జీవితంలో ఎంత గొప్ప కార్యం చేసి మనందరిని కూడా ఆయన మరణం ద్వారా మహిమకు తెచ్చి, మరణం ద్వారా మహిమలోకి తెచ్చి, మహిమలో మనమందరం జీవిస్తూ ఆ మహిమ గల దేవుని ద్వారా ప్రతిరోజు దీవించబడాలి. అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనములో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. 2వ వచనం, నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రహాముతో అనగా, భూమి మీద ఉన్నటువంటి వంశాలన్నీ కూడా నీ ద్వారా దీవించబడతాయి. అబ్రహాము ద్వారా ఎలా దీవించబడ్డాయి? అబ్రహాము కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు రక్తము కార్చుట ద్వారా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన ప్రతి విధమైన ఆశీర్వాదాలు ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంటిలో, మన ఒడిలో, మన గుండెల్లో, మన బ్రతుకుల్లో, మన తలల మీద ఈ ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన అన్ని విధాలైన ఆశీర్వాదాలు యేసు శిలువ మరణము ద్వారా ఆయన మనందరి మీద కుమ్మరించుచున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? యేసయ్యా, శిలువను సహించావు, మరణాన్ని రుచి చూచావు, నిన్ను నీవు అర్పించుకున్నావు, నాకు ఆశీర్వాదాలు మహిమ తీసుకొచ్చి నన్ను ఆశీర్వదించు. ఈరోజు నేను నీ ఎదుట సాష్టాంగ పడటం తప్ప, నీ పాదాల దగ్గర సాగిల పడటం తప్ప, నీ పాదాల మీద పడిపోయి నీ పాదాల మీద ఆ స్త్రీ కన్నా ఏ విధంగానైతే అత్తరు పూసి ఆ పాదాలు మాటి మాటికి ముద్దు పెట్టుకుంటుందో అలా ముద్దు పెట్టుకోవడం తప్ప నేనేం చేయగలను? చేతులెత్తి దండం పెట్టడం తప్ప నేనేం చేయగలను? ఎంత గొప్ప కార్యం చేసిన నీకు ఏ విధంగా నేను కృతజ్ఞతలు వ్యక్తం చేయగలను? నీ పాదాల మీద పడిపోతానయ్యా, నీ కొరకే బ్రతుకుతా అనే మాట నీ దగ్గర నుంచి వస్తే చాలు, నీ బ్రతుకులో ఆశీర్వాద వర్షాన్ని, అబ్రహాముతో పలికిన ఆశీర్వచనాలు క్రీస్తు ద్వారా, ఆత్మ ద్వారా నీ సొంతం చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఓ హల్లెలూయా! ఎంత మంచి దేవుడు, ఎంత మంచి యేసయ్య. ఆయన మరణం మనకు తెచ్చిన విలువ, అంత కాదు, వర్ణించలేము. నా భాష చాలదు, నా నాలుక చాలదు. We cannot describe the love of Jesus. యేసు నా కొరకు చూపించిన ప్రేమను వర్ణించలేను. ఈ గొప్ప వాక్యం ద్వారా నా ప్రియమైన వారలారా, నన్ను ఆశీర్వదించడం కొరకే ప్రాణం పెట్టు. నేను త్యాగం చేసి నేను ప్రతిరోజు పరుగు నీ దగ్గరికి వచ్చేస్తాను. పడక మీద ఉంటే తప్ప ఆగనయ్యా, నీ దగ్గరికి వచ్చేస్తాను, నీ దగ్గర కూర్చుంటాను, నీ మందిరంలో కూర్చుంటాను, నీ పాదాల దగ్గర కూర్చుంటాను. నాకు అంతకంటే ఇంకేం కావాలి?
జీవం గల దేవాన్ని సేవిస్తాను ప్రభా అనేవాళ్ళు కావాలి. అందరం కూడా ఆ ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం ప్రియులారా. ప్రార్థనా సమయం ప్రభుతో మాట్లాడే సమయం ఇది. సర్వశక్తిమంతుడానికి వందనం, గొప్ప దేవానికి వందనం. ఇంకా రక్షణ పొందిన బిడ్డలు యేసయ్యా నీ రక్షణ పొందుటకు సహాయం చేయండి. నీ పరిశుద్ధ రక్తములో కడగబడ్డానికి సహాయం చేయండి. యేసు సహాయం చేయండి. నన్ను అడుగుము జనములకు స్వాస్థ్యం ఇస్తానన్నావు. నీ సహాయం మాకు దయచేయండి. ప్రతి బిడ్డను దర్శించండి రాజా. అనేక మందిని మీ రక్షణలోకి తీసుకున్నాను. నూతన ఆత్మ రక్షణలోకి వచ్చుదురుగాక. నూతనమైనటువంటి భూమిని దయచేయండి. నూతన ఆత్మలు దయచేయండి. నూతన కార్యాలు జరుగును గాక. శిలువ రక్తముతో ప్రతి బిడ్డ కప్పబడును గాక, కడగబడును గాక. జీవము గల దేవాన్ని సేవించుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు జ్ఞానము దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థతను చేకూర్చండి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది బాప్తిస్మం పొందుదురు గాక. అనేక మంది బ్రతుకులను వెలిగింప చేయండి. నీ మందిరము పట్టజాలనంత విస్తారమైన జనమును తీసుకురండి. హల్లెలూయా, హల్లెలూయా. పామ్ సండే, హోలీ వీక్ అద్భుతంగా జరుగును గాక. గుడ్ ఫ్రైడే రోజు అనేక మంది బాప్తిస్మం పొందుదురు గాక. సంతానము లేని వారు సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు. అలాగే నైనా పిల్లలు స్థిరపరచబడాలి, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు. అయ్యో, గృహాలు నిర్మించబడాలని ఎదురు చూస్తున్నారు. పిల్లలు చదువుకోవాలని ఎదురు చూస్తున్నారు. పిల్లల స్థితి బాగుండాలని ఎదురు చూస్తున్నారు. యేసు నామములో దుష్టుని క్రియలన్నీ లయము చేయబడును గాక. ఓ యేసు నామమే పైకెత్తబడును గాక. ప్రతి విధమైన దయ్యపు కార్యాలన్నీ దూరమవును గాక. యేసయ్య కార్యాలు స్థిరపరచబడును గాక. ఈరోజు ఎంతో చక్కగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలను స్వస్థపరచండి. దుఃఖములో ఉన్న వారిని పూర్తిగా ఆదరించండి. గొప్ప స్వస్థత చేకూర్చండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్.